ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రభుపేట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమంలో ఈరోజు ఇలా పాలు పంచుకోవడం దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ ప్రభు పలికిన ఒక మాట మనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ మాట మనం చాలాసార్లు చదివాము, చాలాసార్లు విన్నాము. ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్న నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ మాట దేవుడు యెహోషువతో తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోషువ కొరకు మనకి చాలా విషయాలు చాలా సందర్భాల్లో ధ్యానం చేసిన పరిస్థితులు మనకున్నాయి. కానీ ప్రభు ఇక్కడ మరొకసారి యెహోషువ కొరకు ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోషువ మోషే యొక్క సహాయకుడిగా, పరిచారకుడిగా, మోషే ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న విధానంలో మోషేకు చాలా చక్కటి సహకారిగా ఉన్న భక్తుడు యెహోషువ. ఈ యెహోషువ గారు వారి యొక్క ఒక దినమున వారు భయపడుతూ బాధపడుతూ ఉంటున్న సమయంలో ఏం జరిగిందయా అంటే మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మోషే ప్రభు పిలుచుకున్నాడు. మోషే ప్రభు పిలుచుకున్న తర్వాత అక్కడ ఒక నాయకుడు కావాలి. ఇశ్రాయేలు ప్రజలను అక్కడ దాకా నడిపించిన మోషే ఒక్కసారిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటం వల్ల ఆ ప్రజలందరిలో కూడా అయ్యో మా పరిస్థితి ఏమిటి, మేము సగం మధ్యలో ఉండిపోయాం, ఇప్పుడు మమ్మల్ని కానాను తీసుకెళ్ళగలగాలి ఎవరు అని ఆలోచన చేస్తున్న సందర్భాలు చాలామంది ఈరోజు కూడా చాలామంది జీవితాలు చాలా రకాలైన అనాలోచనలతో ఉన్నాయి. నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నా బ్రతుకు సగంలో ఆగిపోయింది, నా పరిస్థితులు సగంలో ఆగిపోయి ఇప్పుడు నేను ఎలా రీస్టార్ట్ అవ్వగలను, నా బ్రతుకేంటి అని ఆలోచిస్తున్న చాలామంది జీవితాల్లో ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు యెహోషువ కూడా ఆ విధముగానే ఉన్నాడు. ఆ రోజు ప్రభు చెప్తున్నాడు ఒక మాట, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. ఎలా తోడై ఉన్నానో తెలుసా? నేను మోషేకు ఏ విధముగా తోడై ఉన్నానో ఇదిగో నీకు కూడా నేను అదే విధముగా తోడై ఉంటానని చెప్పి ఆ రోజు వాగ్దానం దేవుడు యెహోషువకు చేసి ఉన్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరులారా, మీకు కూడా ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నేను ఒంటరి అయిపోయాను, నా బ్రతికేంటి, నా పరిస్థితులు ఏంటి, నా జీవితం ఏంటి అని అనాలోచనతో ఉన్న మీ జీవితంలో ప్రభు చెప్తున్నాడు, ప్రభు మీకు తోడై ఉన్నాడు. ప్రభు మీకు తోడై ఉన్నాడు. ప్రభు మీ జీవితంలో ప్రభు మీకు తోడై ఉన్నాడు. యెహోషువతో అన్నాడు, నేను నీకు తోడై ఉంటానని చెప్పి ఒక మాట చెప్పాడు. ఈరోజు ప్రియమైన ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకు కూడా చెప్తున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. కానీ నువ్వు ఏ విధముగా ఉండాలని ఒక మాటను దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. అదే మాట మనం చూడగలిగితే 1వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి ఏం చేయాలన్నాడు? నువ్వు ధైర్యంగా ఉండు. నిబ్బరము కలిగి నువ్వు ధైర్యముగా ఉండు. నువ్వు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నీ బలహీనతను బట్టో, నీ అనారోగ్యాన్ని బట్టో, నీ ఆర్థిక ఇబ్బందులు బట్టో, నీ పరిస్థితులు బట్టో, నీకున్న అనేక రకాల సమస్యలు బట్టో నువ్వు భయపడుతున్నావేమో. ప్రభు నిబ్బరము కలిగి నువ్వు ధైర్యముగా ఉండు అని ఉండి ఏం చేయమంటున్నాడు? నువ్వు ధైర్యముగా ఉండి చేయవలసిన పని ఏంటి తెలుసా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలను. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం మొదలుపెట్టు. ఇంతవరకు నువ్వు రకరకాల ప్రయత్నాలు చేసావేమో. నీ ఒంటరితనం నుంచి బయటికి రావటానికో, లేకపోతే నీ కుటుంబం నుంచి నువ్వు నీ కుటుంబ పరిస్థితుల నుంచి బయటికి రావటానికో, సమాధానము పరచబడ్డానికి నువ్వు బయటికి రావటానికో, పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండి నువ్వు వాటి నుంచి బయటికి రావడానికో చాలా మార్గాలు ఎంచుకున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, దేవుడు నీకు చెప్తున్న వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించు. దేవుడు చెప్తున్న మాట సరంగా నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవించు. దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు, బైబిల్ మాట్లాడుతుంది. ఇదిగో అనేకమైన సందర్భాల్లో అనేకమైన దేవుని మాటలు నేను బలపరుస్తూ ఉన్నాయి. ఆ మాటలు పట్టుకుని జీవించడం ప్రారంభించు. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా అక్కడ? ఇదిగో నాతో పాటు మీరు చూడండి, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు.
నువ్వు వేసే ప్రతి స్టెప్, ప్రతి అడుగు చక్కగా దేవుడి వాక్యానుసారమైన జీవితంగా నువ్వు జీవించు, చక్కగా ప్రవర్తించు, చక్కగా నడుచుకో, చక్కగా దేవుడి మాటల ద్వారా నువ్వు బలపరచబడు. లోక సంబంధమైన ప్రవర్తన నీలోంచి నువ్వు తీసేసుకో. అయ్యా అబద్ధము, మోసము, స్వార్థము, అసూయ ఇలాంటి రకరకాలైన జీవిత విధానాలన్నీ నువ్వు తీసేసుకుని దేవుణ్ణి నువ్వు నడిచి ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు నీవు కుడిమికి కానీ ఎడముకు కానీ తొలగిపోవద్దు. ఈరోజు పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. విశ్వాసులే, ప్రభువుని నమ్ముకున్న వారే, ప్రభుతో ఉంటున్నవారే, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడిన వారే, రక్షణ మార్గంలో ఉన్నవారే, మారు మనసు పొందడానికి ఉన్నవారే. కానీ ఏం చేస్తుంది తెలుసండి, కుడికి ఎడమకి అంటే రకరకాలైన ఆలోచనలతో మీరు వెళ్తున్నారేమో. అది అలా మీరు వెళ్తే తొలగిపోతారని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుడు చెప్పిన వాగ్దానము, నేను మోషేకు తోడైనట్టు నీకును నేను తోడై ఉంటాను. ప్రభు ఈరోజు ఈ ఉదయకాలమే దేవుని మాట నీ కొరకే ప్రభు ఇది సిద్ధపరిచాడేమో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ మాటలు ఎప్పుడైతే నువ్వు నడుచుకోగలుగుతావో, ఆచరించగలుగుతావో, ప్రభు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మోషేని జ్ఞాపకం చేస్తూ యెహోషువకు దేవుడి మాట చెప్పాడు. యెహోషువ ఈ మాటను పట్టుకుని వెళ్ళాడు, యోర్దాను నది దాటాడు, ఎరుకో గోడలు కూర్చోబడ్డాయి. తర్వాత ప్రభు అంటున్నాడు ఒక చోట 6వ అధ్యాయం 27వ వచనంలో, ఇదిగో యెహోవా యెహోషువకు తోడైనందున అతని కీర్తి దేశమంతటా వ్యాపించును. భయపడినవాడు, నేను ఎలా నడిపించాలని ఆలోచన కలిగిన వాడు, అతని నామమంతా దేశమంతటా అతని కీర్తి వ్యాపించునంట. ఈరోజు నీవు ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండగలిగితే, ఈ సమయంలో నువ్వు ప్రభువుకి దగ్గరగా ఉండగలిగితే, వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించగలిగితే, నువ్వు స్థిరముగా ఉండగలిగితే, రాబోయే దినాల్లో దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఏ ప్రజలైతే ఒకవేళ నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారో ఆ ప్రజలే ఆ ప్రజల మధ్య నేను తలగా చేసే విధముగా దేవుడు చేస్తాడు. ఆ విధముగా మీరు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని, కుడికి ఎడమకి తిరగకుండా దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నామకార్థమైన క్రైస్తత్వం కాకుండా నిజమైన క్రైస్తవుడిగా ఉండాలని ఆశపడుతూ, ప్రభు ఈ మాటల ద్వారా మీరు అందరూ బలపరచాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తన దేవా నీకు వందనాలు. ఈ ఉదయకాలమే తండ్రి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నేను మోషేకు తోడైనట్టు నీకు తోడైందని మీరు తెలియపరుస్తున్నారు. ప్రభా ఈ మాట ఏ బిడ్డలకు అవసరమో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తండ్రి ఈ మాట వీళ్ళకి అవసరము కాబట్టే మీరు వీళ్ళకి వినిపిస్తున్నారని మేము నమ్ముతున్నాను. ప్రభా తండ్రి, ఎవరైతే ధైర్యము కోల్పోయి, ఎవరైతే వారు ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నారో వారికి మీరు తోడై ఉండి వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. తండ్రి, ఎవరూ కూడా లోక సంబంధమైన కుడికి ఎడమకి తిరగకుండా నీలో స్థిరత్వమైన జీవితాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేసి ఈ రోజంతా బిడ్డలకు మీరు తోడుకుండి వారికి, వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించి వారి ఆత్మీయ జీవితంలో అనేకమైన మేలు పొందుకునే భాగ్యం వారు వెరికిస్తారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.